కదా, రేంజ్ కంప్లీట్ 0 అయ్యింది. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేసినప్పటికీ ఇప్పటికీ మనకి యావరేజ్ తీసుకుంటే మనకి ఎంత మైలేజ్ వస్తుంది బండి కూడా తెలుస్తుంది కదా. అది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకు 0 అయిన తర్వాత ఇంకా బండిలో ఎంత ఫ్యూయల్ ఉంటుంది, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న డౌట్ లేకుండా ఉండే ఏరియాస్ అయితే నాకు తెలిసి చాలా రేర్. నాకు చాలా రోజులు ఒక డౌట్ ఫ్యూయల్ కంప్లీట్గా 0 చూపించిన తర్వాత ఎంత పడుతుంది ట్యాంక్లో. ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్స్ కదా. సో మనకి ఇంకా లో ఫ్యూయల్ అయిన తర్వాత కూడా ఇంకా మనకి రేంజ్ చూపిస్తూ ఉంటారు కదా. రేంజ్ కంప్లీట్ 0 అయ్యింది. యూ కెన్ సీ దట్. యూజర్స్ మాన్యువల్ అయితే డెడ్ ఫ్యూయల్ 1 లీటర్ 1.3 లీటర్స్ చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకు 0 అయిన తర్వాత ఇంకా బండిలో ఎంత ఫ్యూయల్ ఉంటుంది, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఒక చిన్న డౌట్ ఇప్పుడైతే కంప్లీట్ 0 అయింది. ఇక్కడ చూపిస్తుంది కదా, కంప్లీట్ 0 చూపిస్తుంది. ఇప్పుడు వెళ్దాం, ఫుల్ ట్యాంక్ చేపిద్దాం. ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఎంత ఫ్యూయల్ వస్తుందో కూడా దాన్ని బట్టి ట్యాంక్లో ఇంకెంత ఫ్యూయల్ ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ 14.08. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫ్యూయల్ ఫుల్ ట్యాంక్ చేసినప్పటికీ ఇప్పటికీ మనకి యావరేజ్ తీసుకుంటే మనకి ఎంత మైలేజ్ వస్తుంది బండి కూడా తెలుస్తుంది కదా. అది కూడా చూద్దాం. మన లాస్ట్ ఫ్యూయల్ వేయించింది 367.7 కిలోమీటర్స్ ఇప్పటికి అయింది. పెట్రోల్ బంక్ వెళ్ళేసరికి ఎంత అవుతుందో చూసి క్యాల్కులేట్ చేసుకుందాం మనం. వచ్చేసినాం మనం ఫ్యూయల్ పంప్కి. ఫుల్ చేసామా? టూరింగ్కి వెళ్దాం. ట్రిప్పా? ఇప్పుడు కాదు, రేపు ఉంది. ఇప్పుడు సర్వీస్ చేయించిన. రుద్ర ట్రయల్స్. రుద్ర ట్రయల్స్. అవునా? సబ్స్క్రైబ్ చేసుకో మరి. నేను కొత్తగా స్టార్ట్ చేసిన మొన్ననే. జస్ట్ ఒక 3-4 వీడియోసే ఉన్నాయి. 1408 ఇదమ్మా. $14 లీటర్స్ పట్టింది. 1408. సో 368.9 divided by 14.08 26.2. ఇది కంప్లీట్ సిటీ అండి. ఇందులో ఒక 150 కిలోమీటర్స్ హైవే ఉంది, మిగతా అంతా సిటీ. సో ఇట్స్ మిక్స్డ్ చెప్పాలి. సో వాట్ విల్ డూ ఈస్
ట్రిప్ 1 0, ట్రిప్ 2 0. సో 17 లీటర్స్ ట్యాంక్లో 14 లీటర్స్ పెట్రోల్ పట్టింది. అంటే కంప్లీట్గా జీరో చూపించిన తర్వాత మనకి 3 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్లో ఇంకా ఉన్నట్టు. యాజ్ పర్ ఓనర్స్ మాన్యువల్ 1.3 లీటర్స్ ఏదో డెడ్ ఫ్యూయల్ లిమిట్ ఉంది, అంటే అన్యూజబుల్ రిజర్వ్ ఉంటుంది అది. సో 1.3 లీటర్స్ అనేది అందులో ఉన్నా కూడా మనకు అది యూసేజ్లోకి రాదు. సో 3 లీటర్స్ 1.3 చేసినా ఇంకా 2.5 లీటర్, ఇంకో 1.5 లీటర్ ఆఫ్ పెట్రోల్ అయితే మనకి ఉంటుంది. సో వర్స్ట్ కేస్ సినారియో జీరో చూపించినా కూడా 30 to 40 కిలోమీటర్స్ అయితే మనకి ఎక్కడ పోదు. సో ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ జీరో అయ్యిందని చెప్పి భయపడక్కర్లేదు. ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ రేంజ్ అయితే మనకి ఉంటుంది. అండ్ ఇండియాలో 30-40 కిలోమీటర్స్లో పెట్రోల్ బంకులు లేకుండా ఉండే ఏరియాస్ అయితే నాకు తెలిసి చాలా రేర్. పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ షార్ట్ వీడియో సమ్మరీ అదే. థ్యాంక్స్ ఫర్ దాట్. అప్కమింగ్ వీడియో నాకు ఈ ఇగ్నిషన్ బ్యారల్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అవుతున్నది ఒక షార్ట్ పెట్టిన, దాన్ని ఇప్పుడు చేయించిన. అది ఏంటి, ఎట్లా అయ్యింది, దానికి ఏం చేసిర్రు అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, చూడండి. ఆ ప్రాబ్లం ఇంకెవరికన్నా ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. ఎవరైనా ఫేస్ చేశారా ఏంటి సిచ్యువేషన్ అనేది, మీకు ఎవరైనా తెలుసా ఆ ప్రాబ్లం గురించి అనేది. బాయ్, సైనింగ్ ఆఫ్.